అందరికీ నమస్తే. నేనేమి బిజీ గాదు. నేను తొందరగా ఎళ్లి నా బాబుకి పొద్దున్నే స్కూల్ ఉంది. పడుకోబెట్టాలి. సో, నాకు 2 డ్యూటీలు. జర్నలిస్ట్ డ్యూటీ, మదర్ డ్యూటీ. మదర్ డ్యూటీని అస్సలు వేరే వాళ్ళకి అప్పజెప్పలేము. పోస్ట్‌పోన్ చేయలేము. అంతే. అంతకు మించిన అర్జెంట్ పనేం లేదు. సో, థాంక్ యూ సో మచ్. ఇక్కడున్న పెద్దలందరికీ ఆహ్, వాళ్ళతో పాటు కూర్చునే అవకాశం అదొక గౌరవంగా భావిస్తున్నాను. పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అండ్ నన్ను ఆహ్వానించిన సూర్యం గారికి థ్యాంక్ యూ సో మచ్. గద్దర్ గారితో ఒక జర్నలిస్ట్‌గా నాకు మర్చిపోలేని ఆహ్, అనుబంధము, అనుభూతులు ఉన్నాయి. వాటిని షేర్ చేసుకోవడానికే నేను ఇక్కడికొచ్చాను. వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం నాకు ఆహ్, చాలా చాలా ఇష్టం. నేను 2007లో అప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో ఉన్నాను. ట్రైనీ జర్నలిస్ట్‌ని. జస్ట్ 1 మంత్ అయింది జర్నలిజంలోకొచ్చి. అప్పుడు మాకు జిల్లాలకు పంపించేవాళ్ళు. జిల్లాలకు వెళ్ళి కొత్త జిల్లా మాది కాని ఒక జిల్లాకు పంపిస్తే అప్పుడు నాది చిత్తూరు జిల్లా. అయితే నన్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపించారు. ఆదిలాబాద్ జిల్లాకి అసలు నేను అప్పటికి నాకు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల గురించి పెద్దగా తెలీదు. 19 ఇయర్స్ అప్పుడు నాకు. ఆహ్, ఏమీ తెలీదు. సమాజాన్ని అప్పుడే చూడడం, చదవడం మొదలుపెట్టాను. ఆలు నేర్చుకుంటున్నాను జర్నలిజంలో. ఆ టైంలో నేను ఆదిలాబాద్‌కి వెళ్ళినప్పుడు అక్కడుండే మణికేశ్వర్ అనే ఒక రిపోర్టరు నన్ను ఫీల్డ్‌కి తీసుకెళ్ళినప్పుడు ఒక కలెక్టరేట్ దగ్గర ఒక ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. ఒకాయన వస్తున్నారు. ఆయన పేరు నేను అప్పటిదాకా టీవీలో బాగా విన్నాను. కానీ నేరుగా చూడలేదు. మొత్తం జనమంతా అంటే ఎవరో మనుషుల్ని పెట్టి తీసుకొనొచ్చిన జనం గాదు. రాజకీయ సభకి వెహికల్స్‌లో తోలుకొనొచ్చిన జనం కాదు వాళ్ళు. అక్కడ బస్ స్టాండ్‌లో, రోడ్ల మీద ఉండే సామాన్యులు, పని చేసుకునే వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని జనమంతా గూడా ఉరుకులు పరుగులు పెట్టి అక్కడికొచ్చి ఆ మనిషిని చుట్టుముట్టేయడాన్ని చూసా నేను. చాలా అంటే ఆ మనిషిని నేను చూడక ముందే అక్కడ ఉన్న ఈ అలజడి అందరిలో ఆయన్ని చూడాలి అని చెప్పి ఆరాటపడుతూ అక్కడికి వెళ్ళడము ఇదంతా కూడా ఒక రకంగా ఆసక్తిని, ఒక ఉద్వేగాన్ని నాలో కలిగిస్తూ ఉన్న సందర్భం. సో అక్కడికి వెళ్తే ఆయన గజ్జెలు కట్టుకొని అందరికంటే భిన్నంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న విధంగానే ఒక నల్లటి గొంగలి వేసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని వెళ్తూ ఉంటే ఎందుకో తెలీదు నేను మామూలుగానే చాలా ఎమోషనల్ పర్సన్ని. నా ముందు నా శత్రువు వచ్చి ఏడ్చినా ఆయన కంటే ఎక్కువ నేను ఏడ్చేస్తా. అంత ఎమోషనల్ పర్సన్ నేను. సో విపరీతమైన ఏడుపు వచ్చేస్తుంది. ఆయన పాడుతూ ఆడుతూ ఉంటే కళ్ళల్లో ఒక రకమైన ఎమోషన్. సో అలా ఫస్ట్ టైం గద్దర్ గారిని చూశాను. అప్పటిదాకా నాకు వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము, అడగడము ఇలాంటి అనుభవాలు కూడా లేవు. అప్పుడే జర్నలిజంలోకి వచ్చాను కాబట్టి. ఆ మరుసటి రోజు నా హెడ్‌గా ఉన్న మణికేశ్వర్ అనే జర్నలిస్ట్‌ని పట్టుబట్టి నేను ఈయనని ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి పట్టుబట్టి అడిగాను. ఆయన కూడా ఆయనకు పరిచయం ఉండడంతో ఆయన కూడా అడిగారు. ఈ చిన్న జర్నలిస్టు మిమ్మల్ని అడగాలనుకుంటోంది అని చెప్పి. మొత్తానికి ఆయన టైం ఇచ్చారు. టైం ఇవ్వడమే కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం ఒక స్థాయిలోకి వచ్చిన వ్యక్తో ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తారు. కానీ గద్దర్ గారు అట్లా అసలు చూడలేదు. ఈమె ఎవరు? ఎప్పుడు ఈమెకి జర్నలిజంలో ఏం తెలుసు? ఓనమాలైనా తెలుసా లేదా అని కూడా ఆలోచించకుండా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవడమే కాదు. ఆయన తన వ్యక్తిగత విషయాలు, తన తన కొడుకు, కూతురు పేర్లు, తన కొడుకుల పేర్లు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఇలా పెట్టుకుంటారు మనుషులు అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఆయన ద్వారానే నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడము నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే అప్పుడు నాకేం తెలియదు అప్పుడు. ఏదో ఉద్యమాలు, విప్లవాలు, తెలంగాణ మూవ్‌మెంట్ గురించి కూడా ఏం తెలీదు నాకు. సో 2007లో కూడా. సో చాలా వింతగా అనిపించింది. ఆహా! ఇలా కూడా పెట్టుకుంటారా? ఈయన ఇంత చేశారా అని చెప్పి. నాకు నక్సలైట్ చరిత్ర, ఆయనకున్న నక్సలిజం చరిత్ర గురించి కూడా తెలియదు కాబట్టి ఆయన పర్సనల్ విషయాలే అడిగా నేను. ఆయన నాతో మాట్లాడుతూ ఆయన ఏడ్చారు, నేను ఏడ్చాను. సో అదనమాట. ఆ తర్వాత నేను అప్పుడు పనిచేసిన ఛానల్‌కి తీసుకెళ్ళి అది ఇచ్చాను, ఎడిట్ చేసి ఇచ్చాను. కానీ వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు. సో నా దగ్గర అది నాకొక జ్ఞాపకంగా అట్లా ఉండిపోయింది. ఆ 2007 తర్వాత
మళ్ళీ నేను నా సొంత ఛానల్ పెట్టాను 2020లో. ఆ తర్వాత నేను గద్దర్ గారిని కలిసిందే లేదు. కానీ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనతో మళ్ళీ మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి అట్లా ఉండిపోయిందనమాట. కానీ నన్ను గుర్తుపెట్టుకుంటారు, నేను గుర్తుంటాను, లేకపోతే నా వీడియోలు చూస్తారా ఆయన విషయం కూడా నాకు తెలీదు, చూడలేదు కూడా ఆయన. నేను మళ్ళీ కలిసేదాకా కూడా నేను ఎవరో తెలీదు, నా వీడియోలు కూడా ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయనకి నేను కలిసినప్పటికీ చిన్న ఫోన్ ఉండింది, పెద్ద ఫోన్ ఆపరేట్ చేయడం కూడా తెలియదు అని చెప్పారు. సో నేను మళ్ళీ కలవాలి అని అనుకున్నప్పుడు ఇదే సందర్భం అనమాట. ఏప్రిల్ 6, 1997లో ఏదైతే జరిగిందో ఆ సంఘటనకి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయాలి. ఆ రోజు ఏం జరిగిందో అప్పటికి నేను చాలా తెలుసుకున్నాను. గద్దర్ గారి గురించి చాలా చదివాను, చాలా మందితో గద్దర్ గారి గురించి మాట్లాడాను. అప్పటికి నాకు పరిపూర్ణమైన ఆయన గురించి అట్లీస్ట్ కావాల్సినంత జ్ఞానం అయితే ఉంది, మాట్లాడగలిగినంత. సో ఈ సందర్భంగా చెయ్యాలి అని చెప్పి ట్రై చేసినప్పుడు కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ సంపాదకులు, మాట్లాడి అరేంజ్ చేశారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదొక అంటే నేను వెళ్ళగానే నన్ను చాలా బాగా ఆహ్వానించారు. ఆయన్ని కలవడానికి అప్పుడు కూడా చాలా మంది జనం వాళ్ళ ఇంటి ముందు గుమిగూడారు. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కొంతమంది వరంగల్ నుంచి వాళ్ళ సమస్యలు తీసుకొని. అప్పటికే ఆయన ఆరోగ్యం అంత బాగాలేదు. 2022లో వెళ్ళాను నేను మళ్ళీ. 2022కి 25 ఇయర్స్ అయిన సందర్భంగా నేను వెళ్ళాను. సో నా ఛానల్ పరిస్థితి కూడా అప్పుడు ఏదో కొంచెం డబ్బులు వచ్చేలాగా లేదు. అండ్ కెమెరా కూడా అద్దెకి ఒక 2 గంటలు అద్దెకి తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళానమాట. నా ఉద్దేశం ఏంటంటే ఆయన బాల్యం నుంచి ఆయన అప్పటికి కేసులు ఎదుర్కొంటున్నారు. నేను గెలవడానికి ముందు రోజే ఆయన కర్ణాటకలో ఒక కేసులో భాగంగా వెళ్ళి విచారణ ఎదుర్కొని వచ్చారు. బాగా మనిషి మానసికంగా నలిగిపోయి ఉన్న కండిషన్లో కలిశానమాట. సో అప్పుడు వెళ్ళి నేనేం చేయాలనుకుంటున్నానో చెప్పాను. మీ బాల్యం నుంచి మీరు ఏమేమి ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ లైఫ్ హిస్టరీ అంతా నాకు చెప్పాలి మీరు అని చెప్తే, ఎవరికి తెలీదు, ఎందుకు చెప్పాలి అని కాసేపు అంటే నా గురించి ఇప్పుడు నేనంతా చెప్పడం అవసరమా అనేలాగా సంశయించారు. కానీ నేను ఈ కాల్పుల ఘటన రోజు ఏం జరిగింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం రికార్డ్ చేయగలిగాను. సో ఆయన సమగ్రమైన ఇంటర్వ్యూ, ఆయనతో పాటు ఆ తర్వాత విమల గారిని కూడా ఇంక్లూడ్ చేయాలి అని పట్టుబట్టి విమల గారితో కూడా ఈయన లేని టైంలో ఆమె ఎలా ఫ్యామిలీని హ్యాండిల్ చేసింది, ఎట్లా ఆయనకు మద్దతుగా ఉంది అనే విషయాల్ని కూడా ఆమెతో కూడా మాట్లాడి రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె గురించి ఒక నిశ్శబ్ద విప్లవం విమల అనే ఒక పుస్తకం రాయాలి, అది నా జీవిత చర్మాంకంలో నా ఆశయము, దాన్ని నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి నాకు చెప్పారు గద్దర్ గారు. అప్పుడు ఫైనల్గా నేను అది రికార్డ్ చేసి 2022 ఏప్రిల్ 7వ తేదీన నా ఛానల్లో పబ్లిష్ చేశాను. అది ఆ తర్వాత ఆయన చూసారంట. ఇంకో కేసు విచారణకి మళ్ళీ కర్ణాటకకు వెళ్తూ కారులో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు కదా, సెక్యూరిటీ గార్డ్స్ చూపిస్తే మొత్తం చూశాను అని చెప్పి ఫోన్ చేశారు. నువ్వు ఇంత బాగా చేయగలవు అని చెప్పి. అండ్ కింద కామెంట్లో ఇంత పాజిటివ్గా, అప్పటికి గద్దర్ గారి మీద కొంతమంది రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తే, పూలు వేసేవాళ్ళు పూలు వేస్తే, ఇట్లా ఉండేదన్నమాట. ఇంతమంది నన్ను చాలా అద్భుతంగా అభిమానించి వాళ్ళ ప్రేమనంతా చాటుకున్నారు కామెంట్స్లో అని చెప్పి ఆయన ఫోన్లో మళ్ళీ ఒకసారి చాలా ఉద్వేగానికి లోనయ్యారు. అది జరిగిన తర్వాత సరిగ్గా 1 ఇయర్కి ఆగస్టులో 2023లో ఆయన చనిపోయినప్పుడు నాకు వెళ్ళి కలిసి నివాళులు అర్పించే అంత ధైర్యం కూడా రాలేదు, వెళ్ళలేకపోయాను. నేను మళ్ళీ ఆ ఇంటర్వ్యూ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. అప్పుడు నేను చేసిన పని ఒకటే, గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఆయన్ని ఎంతమంది వెళ్ళి ఆయన్ని చూడడము, అక్కడ కళాకారులందరూ వాళ్ళ ఆవేదనతో పాటలు పాడడము, ఇదంతా ఎలా జరిగిందో బయట సోషల్ మీడియాలో ఆయన మీద ఆయన ఒక దుర్మార్గుడు అనేలాగా, ఆయన పిల్లల్ని అమెరికాలో చదివిస్తూ మంది పిల్లల్ని అందరినీ అడవుల పాలు చేశాడు, ఇలాంటి వాడు, ఇట్లాంటి ఒక కరడుగట్టిన తీవ్రవాది లాంటి వాడు అని చెప్పి, లేకపోతే
మొత్తం ఒక దేశాన్ని దోపిడీ చేసిన వ్యక్తుల్ని కూడా తిట్టనంత దారుణంగా ఆ, చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని బ్రేక్ చేయడానికి ఒక షార్ట్ వీడియో చేశాను. సో సూర్యం గారి గురించి చేశాను. ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆయన కండిషన్ ఏంటి అని చెప్పి చెప్పడంతో పాటు గతంలో విమల గారు పడ్డ కష్టాలని మళ్ళీ ఒకసారి అందరి ముందు పెట్టి అది బ్రేక్ చేయగలిగాను. సో ఆ రకమైన నివాళి మాత్రమే నేను అర్పించగలిగాను. ఆ, ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు మన చుట్టూ అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నరమేధాన్ని చూస్తున్నాం. చూసి కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయ పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాము. ఇలాంటి టైంలో గద్దర్ గారు ఉంటే ఏం చేసేవాడు, ఎలాంటి పాటలు పాడేవాడు, ఎట్లా స్పందించేవాడు అని చెప్పి తలుచుకోవడం తప్ప ఆ స్థాయిలో ఇంకొక కళాకారుడు ఎవరు కూడా, ఆ స్థాయిలో ప్రభావం చూపించే కళాకారులు చాలా మంది ఉన్నా కూడా ఆ స్థాయిలోకి ప్రభుత్వాలు రానివ్వలేదు, అలాంటి వేదికలు లేవు. మళ్ళీ అంటే గద్దర్ గారు ఇంకా ఆ లోటుని ఎవరు పూడ్చలేరు అనేలాంటి ఒక స్పష్టమైన ఖాళీ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. సో ఆ ఖాళీని పూరించే కళాకారులు పుట్టాలి. గద్దర్ గారి వారసత్వం విజయవంతంగా కొనసాగాలి. ప్రశ్న మళ్ళీ మళ్ళీ కవాతు చేయాలి అని చెప్పి కోరుకోవడం మాత్రమే ఇప్పుడు మన ముందుంది. థ్యాంక్ యూ సో మచ్.